చాలా ఇప్పటి వరకు మనకి 1971 నుంచి కానీ అంతకుముందు కొంత MiG-21 విమానాల ద్వారా కానీ చాలా వరకు మిలిటరీ ఎక్విప్మెంట్ మనం రష్యన్ ఫెడరేషన్ మీద ఆధారపడి ఉన్నాం. హ్మ్. అంటే ఎర్స్ట్వైల్ యుఎస్ఎస్ఆర్, ప్రస్తుతానికి రష్యా. మిసైల్స్ కానివ్వండి, షిప్స్ కానివ్వండి, సబ్మెరీన్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, MiG-21, MiG-23, MiG-27, MiG-29, Su-30 ఇవన్నీ కూడా. అలాగే షిప్స్లో డిస్ట్రాయర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, కార్వెట్స్, ఫ్రిగేట్స్, ఇంక్లూడింగ్ మైన్ స్వీపర్స్, తర్వాత సబ్మెరీన్స్, న్యూక్లియర్ సబ్మెరీన్ కూడా మనకి ఐఎన్ఎస్ చక్ర దాదాపు 30-40 ఏళ్ళ నుంచి మనకి లీజ్ ఇచ్చి మనకి ట్రైనింగ్ ఇచ్చింది. ఆ విధంగా విపరీతంగా మనకి రష్యన్ టెక్నాలజీ ఎక్కువ ఉంది. దాదాపు 20 ఇయర్స్ నుంచి కొంచెం డైవర్సిఫై చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు ఇచ్చిన S-400 సిస్టమ్ పూర్తిగా డెలివరీ కాకపోయినా కానీ, ఓన్లీ 60% డెలివరీ అయినా కానీ అది మనకి చాలా హెల్ప్ చేసింది. అది ప్రపంచంలోనే మనం వినూత్నంగా ఉపయోగించి ఈవెన్ బెటర్ దెన్ రష్యన్స్ వాడగలిగాం, మనం ఇంటిగ్రేట్ చేయగలిగి. సో వాళ్ళు S-500 కోడ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ కి వాళ్ళు ఆఫర్ ఇస్తున్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. అలాగే లేటెస్ట్ 5.5 జనరేషన్ విమానాలు Su-57 ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి కో ప్రొడక్షన్ కి లైసెన్సింగ్ మేక్ ఇన్ ఇండియాకి ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. ఇంకా మిగతా లాస్ట్ షిప్ రష్యాలో తయారైంది, మనకి ఇండియాకి ఆల్రెడీ డెలివరీ అయింది, మనం ఓన్ గా డెవలప్ చేసుకుంటున్నాం. 3 స్కార్పియన్ డీజిల్ క్లాస్ సబ్మెరీన్స్ మనం ఫ్రాన్స్ నుంచి అండర్ కన్స్ట్రక్షన్ అట్ మ్యాజ్గాన్ డాక్ కింద కన్స్ట్రక్షన్ లో విధంగా ఫ్రాన్స్ తోటి మాట్లాడుతున్నాం. కానీ అది 2-3 రోజుల కింద వార్త వచ్చింది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మన డిఆర్డిఓ ఏదైతే తయారు చేసిందో దాంతో అడ్వాన్స్డ్ P-75 సబ్మెరీన్స్ తయారు చేసుకుంటాం. సో అని ఆ స్కార్పియన్ డీల్ ఇప్పటికి పర్సూ చేయనట్టుగా, అంటే మనం ఇంకా ముందరికి తీసుకెళ్ళట్లేదు, అది ఇంకా నెగోషియేషన్ స్టేజ్ లోనే ఉంది, దానికి ముందరకు తీసుకెళ్లకుండా ఆఫ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి.